నమస్తే అండి, నేను రజా. ఒక డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ ఈవెంట్కి ఇద్దరు సీఎంలు. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ జరగబోతుంది, ఎలా జరగబోతుంది, పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే మొట్టమొదటిసారి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఏం చేయబోతున్నారు అని చెప్పేసి దానికి ప్రతి దానికి సంబంధించి కూడా ఈ వీడియో నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఉన్న సమాచారం మొత్తాన్ని కూడా తీసుకొచ్చిన అనమాట, సేకరించిన చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ జరగలేదు అని చెప్పేసి అడ్డగోలు కారుకూతలు కూస్తే కట్ చేస్తే ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే హైయెస్ట్ బిజినెస్లు చేసినటువంటి సినిమాగా మారింది. ఒకే ఒక్క ట్రైలర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని రికార్డులని పండబెట్టింది. ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఉన్నటువంటి ట్రైలర్ రికార్డులన్నింటినీ కూడా లేపేసింది. సో ఆ లెవెల్లో బస్ సెట్ చేసి కూర్చున్నాడు. ఇక ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాని ఈసారి ప్రతిష్టాత్మకంగా నార్త్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఈ సినిమాని ప్రీ రిలీజ్ ఈవెంట్ నార్త్లో వచ్చేసి ఈ నెల 17వ తారీఖున చేయబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఉత్తరప్రదేశ్ వారణాసిలో. వారణాసి సీఎం, అదే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని, అదేవిధంగా మంత్రులు కావచ్చు, అదేవిధంగా పలువురు రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కడ గ్రాండ్ గా చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం నార్త్ ఇండియా మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా, సరే సౌత్ ఇండియన్ పక్కన మేడం, నార్త్ ఇండియా మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఈ సినిమాకి ఒక హైప్ ని క్రియేట్ చేసే విధంగా భయంకరమైన ప్లాన్స్ అయితే జరుగుతాయి. కాబట్టి వారణాసిలో జరగబోతుందట ఈ నెల 17వ తేదీన. ఒకవేళ ఇది 100% ష్యూర్, అంటే సీఎంస్కి ఎలా ఉంటుందంటే వాళ్ళ హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి, వాటిని అన్నిటికి సంబంధించి ముందే చూసుకోవాలి. ఒకవేళ ఓకే అయిపోయి ఇంకా గ్రౌండ్ సెట్ అయితే కనుక మామూలు మోతుండదు, దేశం మొత్తం మోగిపోద్ది హరిహర వీరమల్లు అనే ఒక చరిత్రకి సంబంధించి. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే ఆంధ్రాలో ఎప్పుడు జరుగుతుంది, ఆంధ్రాలో చేస్తారా తెలంగాణలో చేస్తారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక పార్టీ పెట్టడమే కాకుండా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ తన ఆధిపత్యాన్ని చూపించుకుంటా పోతా ఉన్నారు. ఇలాంటి క్రమంలో మరి ఆయన పక్క రాష్ట్రంలో అంటే తెలంగాణలో చేసుకుంటే కిక్కే ఉంటుంది, పెద్ద ఉండదు. కాబట్టి ఈసారి ఆంధ్రాలోనే చేయబోతున్నారు. మరి ఆంధ్రాలో ఎక్కడ? అమరావతిలో చేస్తారా, లేదు వైజాగ్లో చేస్తారా, లేదంటే రాయలసీమ తిరుపతి ప్రాంతంలో చేస్తారా అని చెప్పేసి. సో ఈ 3 ప్రాంతాలు చూడగా తెలిసిన విషయం ఏంటంటే ఈసారి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది తిరుపతిలో చేయబోతున్నారు. తిరుపతిలో ఎలా చేయబోతున్నారు? తిరుపతిలో ఇప్పటి వరకు ఒక రాజకీయ పార్టీకి ఒక సమావేశం ఎలా జరుగుతుందో మీ అందరికి గుర్తుండే ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వచ్చిన క్రమంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ చూసినారా? దాదాపు 10 గంటలు 12 గంటలు ఉందంట. ఆ రేంజ్ ట్రాఫిక్ జామ్ అయింది కదా అది. సో అలాంటిది అవుతుందే మళ్ళీ ఈసారి కూడా. ఎందుకంటే తిరుపతిలోనే భయంకరంగా అత్యంత భారీ, భయంకరంగా అంటే మామూలు భయంకరంగా కాదు, మీరు చివరికి గూస్ బంప్స్ రావాల్సిందే. సో ఆ రేంజ్లో ఒక భారీ స్థాయి పొలిటికల్ ఈవెంట్ ఎలా ఉంటుందో అంతకు మించి అన్నట్లు చేయబోతున్నారు. ఎందుకంటే ఈ సినిమాని గత 4-5 ఏళ్ళుగా చెక్కుతా ఉన్నారు. పైగా ఇంతకు ముందు వచ్చినటువంటి 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా అది బ్రో సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో గెస్ట్ రోల్ చేసినట్టు ఉంటుందిలే కానీ, ఒక పక్క వకీల్ సాబ్ కావచ్చు, అదేవిధంగా మరొక సినిమా కావచ్చు బిమ్లా నాయక్. సో ఈ 2 సినిమాలకు సంబంధించి అన్ని రకాల ఆంక్షలు పెట్టినారు, ఇబ్బందులు పెట్టినారు, ఎక్కడికక్కడ అడ్డుకట్లు వేసినారు. థియేటర్లో సినిమా పడాలంటేనే ఒక ఇబ్బందికరమైన, ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి వదిలిపెట్టినారు. సో వాటన్నిటిని దాటుకొని, వాటన్నిటిని బ్రేక్ చేసుకొని ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో అత్యంత భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. ఇది వచ్చేసి 19వ తారీఖు జరగబోతుంది అన్నట్లు టాక్. ఇంకా ఫైనల్ కావాలా, డేట్ అనేది అటు ఇటు అవ్వచ్చు, 100% కన్ఫర్మ్ అని చెప్పాలి. బట్ మెయిన్ స్ట్రీమ్ మొత్తం కూడా కూస్తుంది. సోర్స్ అప్డేట్ ఏంటంటే 19వ తారీఖు ఆంధ్రాలో జరగబోతోంది, తిరుపతిలోనే జరగబోతోంది అనేది అప్డేట్ అన్నమాట. దీనికి ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనేది వార్త యొక్క సారాంశం. అయితే మరి ఇంకా తిరుపతిలో ఆల్రెడీ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఆడ గెలిచింది. వ్యవహారం అయితే మామూలుగా ఉండదు. మరి ముఖ్యంగా తిరుపతిలో జనసేన పార్టీకి క్రేజ్ బాగా ఉంటుంది. అదేవిధంగా టీడీపీ పార్టీ మీరు చూసినారు కదా లాస్ట్ టైం ఎంత చేసినారో, సో అంతకు మించి అయితే ఉంటుంది ఈసారి. ముఖ్యంగా పొలిటికల్గా వెళ్ళిపోతుంది అనమాట వ్యవహారం అంతా కూడా.
కాబట్టి జనం కుప్పలు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉందంటే మహా అయితే 5,000 మంది 10,000 మంది వస్తే గగనం, లేదంటే ఒక 25,000 మంది వేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపించినారంటేనే 50,000 మంది నుంచి లక్ష మంది అలా వచ్చేస్తారన్నమాట ఒక రోజు ముందు పిలిపిస్తే. అలాంటిది ఇది గనక నిజంగా సెట్ చేసి ఒక మరి 50 ఎకరాల్లో చేస్తారో 100 ఎకరాల్లో చేస్తారో తెలియదు, కానీ ఒకవేళ ఆ స్థాయిలో చేస్తే గనక సౌత్ ఇండియా మొత్తం పేలిపోతుంది, సౌత్ ఇండియా మొత్తం మోగిపోతుంది. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా కని విని రేంజ్లో జరిగినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ జరగబోతుంది అన్నట్లుగా ఒక అర్థమవుతోంది. నిజం చెప్తున్నా, అది గనక జరిగితే గనక ఇంకా సునామీనే, ఎవ్వడు ఆపలేడు ఈ సినిమాని. ఇప్పటి వరకు ఈ సినిమాకి బిజినెస్ లేదు, అది లేదు, ఇది లేదు అన్న ప్రతి ఒక్క నోరు కూడా మూసుకుంటుంది. ఆల్రెడీ బిజినెస్లు అయిపోయినాయి, రికార్డులు కొట్టడమే మిగిలి ఉన్నాయి. ట్రైలర్ చూసినారు కదా ఏ రోజులో రికార్డులు వాయించేసిందో, ఇదంతా ఒక లెక్క. సో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదంతా కూడా ఆంధ్రలో జరగబోతుంది. మరి హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతాల్లో ప్లాన్ చేస్తారనేది ఇప్పటివరకు అయితే అప్డేట్ లేదు. మరి నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు ఏదైనా ప్లాన్ చేయొచ్చు, అంటే మూవీలో పనిచేస్తున్నటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని కూర్చోబెట్టుకుని మూవీకి సంబంధించి చిట్ చాట్ లాంటివి ఏమైనా చేస్తూ ఉండొచ్చు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చేమో. కానీ మేబీ నేను అనుకోవడం ఆంధ్రాలో జరిగినంత, అదేవిధంగా వారణాసిలో జరిగినంత గొప్పగా జరగకపోవచ్చు తెలంగాణ, నేను అనుకున్నంత వరకు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గత కొన్నేళ్ల కళ ఈ సినిమా చెక్కుతా కూర్చున్నారు. 2 డైరెక్టర్లు వచ్చినారు, ఒక డైరెక్టర్ వెళ్ళిపోయినాడు, ఇంకో డైరెక్టర్ చేసినాడు. మొత్తానికి అయితే కంప్లీట్ చేసినారు. ఇది పార్ట్ 1గా వస్తుంది. మన ట్రైలర్ చూసిన తర్వాత చెప్పినా కదా, ఆకలి తీరింది మామూలుగా లేదు, సునామీ సృష్టించినాడు. రికార్డుల పరంపర ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. #1 ట్రెండింగ్, ట్విట్టర్లో ట్రెండింగ్స్. సో అంత బజ్ ఈ సినిమా మీద ఇప్పుడు క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా మీద ఇంకా ఏడుపులు స్టార్ట్ అయిపోయింది. ఏడుపులు ఎలా అంటే తెలంగాణ నుంచి మొదలెట్టినట్టున్నారు, ఇంకా ఆంధ్రాలో స్టార్ట్ కాదు. ఆంధ్రాలో స్టార్ట్ అయితే మనం చూసినారు కదా థియేటర్లో ఏదైతే అది చేసినారో ఆ రచ్చతో వాళ్ళకి అర్థమైపోయింది. ఈసారి పవన్ కళ్యాణ్ సినిమాని టచ్ చేస్తే కనుక బొమ్మ చూపించేస్తారని చెప్పేసి అనుకున్నారు అనుకుంటా. ఈసారి ఎవరికాళ్ళు సైలెంట్ అయిపోయినారు. అయితే ఏంటంటే తెలంగాణ నుంచి స్టార్ట్ చేసినారు. ఎవరో ఒక సమరయోధుని యొక్క చరిత్రని వక్రీకరించే విధంగా పవన్ కళ్యాణ్ చేసినాడని చెప్పేసి మాటలు తీసుకొచ్చినారు అనమాట. మరి అది వాళ్ళు ఎంత దూరం వెళ్తారో చూడాలి, ఎందుకంటే బయటకు వస్తారా లేదా, వాళ్ళకి సంబంధించిన పోస్టులు సర్క్యులేట్ అవుతాయి. సరే, ఈ హ్యాపీ మూమెంట్స్లో అది ఎందుకులే, కానీ మనకి ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికైతే సినిమా అయితే అనుకున్నట్లుగా వచ్చింది. ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చూసినట్లు అయితే అప్డేట్ అయితే బయటకు వచ్చింది. మరి సెకండ్ హాఫ్ చూసినారు లేదు ఇంకా తెలియదు. బట్ సినిమా మీద బజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, పీక్ లెవెల్లో ఉంది. మీరు ఊహించిన రేంజ్లో ఈ సినిమా క్రియేట్ అవుతుంది. నిజం చెప్తున్నా, సినిమా చూడకముందు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. జస్ట్ పాజిటివ్ టాక్ పడితే చాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి రికార్డులన్నీ లేచిపోతాయి. సౌత్ నార్త్ మొత్తం సరికొత్త, అంటే మనకి పవన్ కళ్యాణ్ గారి పంజా సినిమా వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ సినిమా వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాంటిది వస్తుంది అన్నమాట. కాబట్టి మొత్తానికి అయితే ఒక డిప్యూటీ సీఎం గారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి 2 చీఫ్ గెస్ట్లు అయితే 2 చీఫ్ గెస్ట్లు, అది కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నట్లయితే తెలుస్తుంది.